హలో మై డియర్స్ 2026లో యాజ్ ఎ బిగినర్గా లీడ్ కోడ్లో ఫస్ట్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ లీడ్ కోడ్కి లాగిన్ అవుతారు కదా, అక్కడ నుండి ప్రాబ్లమ్స్కి వెళ్ళండి. ఎప్పుడైనా కానీ ప్రాబ్లమ్స్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ అరేస్లో ఈజీ ప్రాబ్లమ్స్ మీడియం కొన్ని చేయండి. తర్వాత స్ట్రింగ్స్లో ఈజీ మీడియం అలా వెళ్తూ వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్ లెక్క వచ్చిన తర్వాత ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి. ఫిల్టర్స్ సెలెక్ట్ చేసుకోండి. డిఫికల్టీలో వచ్చి ఈజీ సెలెక్ట్ చేసుకోండి. టాపిక్స్లో వచ్చి మీరు ఫస్ట్ అరేస్ చేశారు కాబట్టి అరేస్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం చూస్తే అన్ని టాపిక్స్ ఉంటాయి, అరేస్ స్ట్రింగ్స్ లైక్ దట్. సో ఫస్ట్ అరేస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అరేస్లో ఈజీ క్వశ్చన్స్, దాంట్లో ఫస్ట్ అండ్ టాప్ మోస్ట్ ప్రాబ్లం, పాపులర్ ప్రాబ్లం, టూ సమ్ ప్రాబ్లం అనమాట. ఇక్కడ మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక అరే ఆఫ్ నంబర్స్ ఇస్తారు. అరే ఆఫ్ నంబర్స్ అండ్ టార్గెట్ అనేది ఇస్తారు. దాంట్లో ఏమంటే ఈ అరే ఆఫ్ నంబర్స్లో ఏ రెండు నంబర్స్ యాడ్ చేస్తే మనకి టార్గెట్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నా టార్గెట్ వచ్చి 9 ఇచ్చారు. ఇక్కడ మనకి 7 + 2 కూడితే 9 వస్తుంది కాబట్టి సో వాటి యొక్క ఇండెక్స్ రిటర్న్ చేయాలి. ఇప్పుడు 2 వచ్చి 0th ఇండెక్స్లో ఉంది, 7 వచ్చి 1 ఇండెక్స్లో ఉంది కాబట్టి రిటర్న్ 0,1. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ టార్గెట్ వచ్చేసి 6 ఇచ్చారు. 6 సో ఇక్కడ 2,4 కూడితే మనకి 6 వస్తుంది. సో 2 వచ్చేసి 1 ఇండెక్స్లో ఉంది, 4 వచ్చేసి 2 ఇండెక్స్లో ఉంది కాబట్టి రిటర్న్ 1 of 2. సో దానికి సొల్యూషన్ రాస్తారు చూడండి. ఇది బ్రూట్ ఫోర్స్ మెథడ్ ఫస్ట్. సో రాస్తారు చూడండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ నమ్స్ ఫర్ j in range of I plus 1 comma length of nums అనమాట. సో రెండు అరేస్ని నేను ట్రావర్స్ చేస్తాను. ఇఫ్ నమ్స్ ఆఫ్ I ప్లస్ నమ్స్ ఆఫ్ j ఈక్వస్ టు మనకి టార్గెట్ అవుతే, అంటే వాటి యొక్క ఇండెక్స్ మనకి ఈక్వస్ టు టార్గెట్ అయితే రిటర్న్ I, J. ఎల్స్ మనకి ఫైనల్గా మనకి ఒకవేళ ఆ టార్గెట్ అనేది లేకపోతే మనం ఏం చేయాలంటే రిటర్న్ నాట్ ఫౌండ్ అని రాయాలి. వాళ్ళే ఇచ్చారు. ఇక్కడ ఇచ్చుంటారు చూడండి. దీంట్లో మనకి ఏం చేయాలని చెప్పి ఇఫ్ నాట్ ఫౌండ్ అయితే నాట్ ఫౌండ్ అని చెప్పి రిటర్న్ చేయాలి. సో కోడ్ రాశాను. ఇక్కడ రన్ బటన్ ఉంటుంది. ఇది రన్ చేస్తే మనకి టెస్ట్ కేసులు ఎగ్జిక్యూట్. నేను ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూపించాను, అంటే ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేశాను మీకు చూపించడం కోసం. ఇక్కడ కోడ్ రాసి ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. రన్ బటన్ దగ్గర టార్గెట్ అట్లా ఎర్రర్స్ ఉంటే మీకు ఇలా చూపిస్తుంది. జస్ట్ నేను టార్గెట్లో స్పెల్లింగ్ మిస్టేక్ చేశాను. రన్ మనకి అన్ని టెస్ట్ కేసులు ఎగ్జిక్యూట్ అయ్యాయి చూడండి. ఇక్కడ టోటల్ 3 టెస్ట్ కేసెస్ 3 టెస్ట్ కేసులు ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఇట్లా టెస్ట్ కేసులు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మీరు మీ సొల్యూషన్ని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రన్ టైం సెటప్ అయ్యి మీ సొల్యూషన్ ఎంతమందిని బీట్ చేసింది, అంటే మీ సొల్యూషన్ ఎంత ఎఫిషియన్సీ ఉంది. ఇక్కడ చూడండి, బీట్స్ 95% అని వచ్చింది. కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఇంత మెమరీ తీసుకుంది అని అర్థము. సో ఇది వచ్చేసి బ్రూట్ ఫోర్స్ మెథడ్, అంటే ఎక్కువ టైము ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. దీనికి ఆప్టిమల్ సొల్యూషన్స్ ఉంటాయి. యాజ్ ఫర్ నౌ నేను బ్రూట్ ఫోర్స్ సాల్వ్ చేసి చూపించాను. ఇలా మీ ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేయండి. అంతే అండి. ఇలాంటి కోడింగ్ రిలేటెడ్ థింగ్ రోజుకొక షార్ట్ అప్లోడ్ చేశాను. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.